61 question. Identify hypertonic solution from the following. Hypertonic solution ఏంటిదని అడుగుతున్నారు. So here the options they have given 5% dextrose in 0.25% saline, 0.45% NaCl that is sodium chloride, lactate ringer solution that is ringer lactate solution and 10% dextrose in water 10D. Did you find the answer? It's an option 10D in water. Okay na 10D in water ఇది hypotonic solution అన్నమాట. Having higher solute concentration అన్నమాట. Fluid కంటే ఎక్కువగా ఉంటుంది. ఏ fluid? Cells inside లో ఉండే fluid కంటే. Okay. And this 5% dextrose and 0.45% sodium chloride ఇవి రెండు hypotonic solution కిందకి వస్తుంది. రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ఏమో ఐసోటోనిక్ సొల్యూషన్ కిందకి వస్తుంది. ఓకే. 62nd question. What is the correct nursing intervention after the renal arteriogram? Renal arteriogram చేసిన తర్వాత ప్రాపర్ మీన్స్ కరెక్ట్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ encourage ambulation to increase circulation, administer sedatives, check peripheral pulses every 30 to 60 minutes, administer radio opaque dye. Did you find the answer? It's an option C. Check peripheral pulses every 30 to 60 minutes. సో రీనల్ ఆర్టియోగ్రామ్ ఆర్టరీ ద్వారా చేస్తారు కాబట్టి ఫెమరల్ ఆర్టరీ నుంచి. సో ఏమంటారు అక్కడ ఏదైనా వాస్కులర్ కాంప్రమైజేషన్ అయ్యిందా బికాజ్ ఆఫ్ థ్రోంబోసిస్ కానీ ఎంబోలిజం వల్ల కానీ లేక ఆర్టీరియల్ స్పాజం వల్ల కానీ సో ఇట్లా ఏదైనా వాస్కులర్ కాంప్రమైజేషన్ అయ్యిందనుకోండి అది ఏమంటారు బ్లడ్ ఫ్లో అనేది ఇంపేర్ అవుతుంది. సో అది కనుక్కోవడానికి ఎవ్రీ ఏమంటారు 30 to 60 minutes పెరిఫెరల్ పల్సెస్ అనేవి చెక్ చేయాలి. మిగతా ఈ ఎంకరేజ్ అంబులేషన్ టు ఇంక్రీజ్ సర్క్యులేషన్ దట్ ఈస్ నాట్ నీడెడ్. ఎందుకంటే రెస్ట్ ఇవ్వాలి పేషెంట్కి సుపైన్ పొజిషన్లో. సో ఏమంటారు అంబులేషన్ అయితే ఉండదు. అడ్మినిస్టర్ సెడేటివ్స్ అని అంటే పెయిన్ ఉంటేనే ఇవ్వాలి లేకపోతే అవసరం లేదు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ దట్ మచ్ నీడెడ్ ఇన్ నర్సింగ్ ఇంటర్వెన్షన్. ఇంకా రేడియో ఒపేక్ డై అనేది అది ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్స్లో ఆపరేటివ్ అప్పుడంటే ప్రొసీజర్ చేసేటప్పుడే ఇస్తారనమాట. ఆఫ్టర్ ద ప్రొసీజర్ అది అవసరం లేదు. సో డి ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And 63rd question. Which of the following observation of a child with cast does not require any intervention? అంటే కింద వాటిలో ఏ అబ్జర్వేషన్ చేస్తే అంటే కాస్ట్ అది పిఓపి వేసిన ఉన్న అది చైల్డ్లో దేనికి ఇంటర్వెన్షన్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ability to move toes or fingers of casted extremity, tightness of cast, weak or absent peripheral pulse in the casted extremity, D. swelling or unusual coldness of toes or fingers of casted extremity. Did you find the answer? It's an option A. Ability to move toes or fingers of casted extremity. అంటే ఎక్కడైతే కాస్ట్ పెట్టారో అక్కడ ఒకవేళ చైల్డ్ ఏమంటారు కాళ్ళ వేళ్ళని లేక చేతి వేళ్ళని కదిలించినట్టుంటే అది ఎక్కడైనా వేయొచ్చు కాలుకన్నా చేతికన్నా అక్కడ వేసినప్పుడు వేళ్ళని కదిలించేటట్టు ఉంటే అక్కడ ఏం నర్సింగ్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. మిగతా వాటన్నిటికీ అవసరం. టైట్నెస్ ఆఫ్ కాస్ట్ ఒకవేళ ఆ పిఓపి ఏదైతే వేశారో కాస్ట్ అది ఒకవేళ టైట్గా ఉందనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టైట్గా ఉన్న అక్కడ యూ హ్యావ్ టు టేక్ సమ్ ఇంటర్వెన్షన్. వీక్ ఆర్ యాబ్సెంట్ పెరిఫరల్ పల్సెస్ ఇన్ ఏ కాస్టెడ్ ఎక్స్ట్రిమిటీ అది కూడా డ్యూ టు ద టైట్నెస్. ఒక టైట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పెరిఫరల్ పల్స్ అనేవి కూడా వీక్ ఆర్ యాబ్సెంట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ పోర్ బ్లడ్ సర్క్యులేషన్. సో అక్కడ కూడా ఇంటర్వెన్షన్ నీడెడ్. స్వెల్లింగ్ ఆర్ అన్యూజువల్ కోల్డ్నెస్ ఆఫ్ టోస్ ఆర్ ఫింగర్స్ ఆఫ్ కాస్టెడ్ అక్కడ కూడా అంతే స్వెల్లింగ్ కానీ అన్యూజువల్ కోల్డ్నెస్ అంటే కూడా దేంది అదే ఏమంటారు వాస్కులర్ అవన్నీ క్లోజ్ అయిపోయాక అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే అంటే వాసో కన్స్ట్రిక్షన్. ఓకే వాసో కన్స్ట్రిక్షన్ కండిషన్స్లో
కోల్డ్నెస్ అనేది చూస్తారు, స్వెల్లింగ్ అలాంటివి ఏవైనా ఉన్నా కూడా దేర్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ ద ఇంటర్వెన్షన్. సో హియర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వేర్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటర్వెన్షన్. Next 64th question, which position is preferred for the pregnant mother cardiac disease to minimize the aortal caval compression? Aorta caval compression కాకుండా ఉండడానికి ఏ పొజిషన్ ప్రిఫర్డ్ అనమాట ప్రెగ్నెంట్ మదర్కి. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ supine పొజిషన్, ప్రోన్ పొజిషన్, lateral recommend పొజిషన్, Fowler's పొజిషన్. Did you find the answer? So the correct answer is C, lateral recommended position. Okay. So lateral recommend position వల్ల ఏమవుతుందంటే it will helps in preventing the compression of aortic and inferior vena cava. So అవి రెండు కంప్రెస్ అవ్వవు అనమాట డ్యూ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూట్రస్ ఎక్స్పాన్షన్ వల్ల అవి కంప్రెస్ అవ్వవు ఏ పొజిషన్లో ఉంటే లాటరల్ రికమెండ్ పొజిషన్లో ఉంటాయి. మిగతా సుపైన్ పొజిషన్ అయితే అదేమంటారు మొత్తం యూట్రస్ది మొత్తం అయోటా అంటే పైన డయాఫ్రమ్ దగ్గరికి వచ్చి అది కంప్రెస్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ప్రాపర్ ప్రిఫర్డ్ పొజిషన్. ప్రోన్ పొజిషన్ అయితే అన్కంఫర్టబుల్, యూట్రస్ పెద్దగా ఉంటుంది కాబట్టి అబ్డామిన్ మీద పడుకోవడానికి రాదు. సో ఫాలర్ పొజిషన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ లాటరల్ రికమెండెడ్ పొజిషన్. So 65th question, the position given to a patient with increased intracranial pressure is. అయితే ఏ పేషెంట్కి అయితే ఐసీపీ ఇంక్రీజ్ అయ్యి ఉంటుందో వాళ్ళకి ఎలాంటి పొజిషన్ ఇస్తే బెటర్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హెడ్ అండ్ ఎలివేటెడ్ టు 45 degrees, propped up position, supine position, head and elevated to 30 degrees. Did you find the answer? It's an option D, head and elevated to 30 degrees అనమాట. అంటే జస్ట్ లైక్ ఫాలోవర్స్ పొజిషన్ లాగా 30 degreesలో పెట్టడం. ఎందుకంటే ఇట్ విల్ ప్రమోట్స్ ద వీనస్ డ్రైనేజ్ అనమాట ఫ్రమ్ బ్రెయిన్ విచ్ విల్ హెల్ప్స్ ఇన్ ద డిక్రీజ్ ఇన్ సెరిబ్రల్ ఎడిమా. సెరిబ్రల్ ఎడిమా ఐసీపీ డిక్రీజ్ అంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట విచ్ విల్ హెల్ప్స్ ఇన్ ద వీనస్ డ్రైనేజ్. 45 degrees యాంగిల్ ఎందుకు ఇవ్వలేమంటే అది ఎక్సెసివ్ ఎలివేషన్ అవుతుంది అనమాట విచ్ విల్ రెడ్యూస్ ద సెరిబ్రల్ పర్ఫ్యూజన్. మళ్ళీ ప్రెషర్ అనేది సెరిబ్రల్ పర్ఫ్యూజన్ ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుంది. అది అవుతే ఏమవుతుందంటే దట్ విల్ లీడ్స్ టు ఇస్కేమియా. అందుకే 45 degrees యాంగిల్లో పెట్టలేము, ఓన్లీ 30 degrees యాంగిల్లో. నెక్స్ట్ ఈజ్ ద డెప్త్ of compression while giving cardiopulmonary resuscitation for infant. అంటే cardiopulmonary resuscitation ఇచ్చినప్పుడు ఎంత డెప్త్ అంటే కంప్రెషన్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 3 inch, 1 to 1.5 inch, 2 inch or 1/2 to 3/4 inch. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, 1 to 1.5 inch. అది అంటే ప్రాపర్ డెప్త్ ఆఫ్ కాంప్రెషన్ అనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద ఫిజిషియన్ ఆర్డర్స్ ఎరిథ్రోమైసిన్ 5 mg oral suspension, how many teaspoons the nurse will administer from oral suspension of 25 mg per 5 ml? అంటే ఇప్పుడు ఫిజిషియన్ ఎరిథ్రోమైసిన్ 5 mg ఓరల్లీ ఇవ్వమని చెప్పారు. కాకపోతే అక్కడ ఓరల్ అంటే ఆ సిరప్లో 25 mg per 5 ml అన్నారు. 5 mlలో 25 mg ఉంటే ఇప్పుడు మనకు 5 mg అడ్మినిస్టర్ చేయాలి అంటే ఎన్ని టీ స్పూన్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 1 2 3 4. సో ఇది ఎలా క్యాల్కులేట్ చేయాలనేది డ్రగ్ క్యాల్కులేషన్ కానీ డోసేజ్ క్యాల్కులేషన్ కానీ నా వీడియో అంటే నా ఛానల్లో ఉంది, జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇలాంటి పేపర్స్ చేసేటప్పుడు కూడా ఇక్కడే ఇవ్వాలంటే జస్ట్ యూ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఇక్కడ కూడా అది ఏమంటారు ఫార్ములాలో వేసి చెప్తాను. ఓకే, నౌ ఐఎమ్ నాట్ టెల్లింగ్, జస్ట్ యూ ఫైండ్ అవుట్ ద ఆన్సర్
జస్ట్ ఓరల్ డోస్ ఏమో ఆర్డర్ డోస్ ఏమో 5 mg ఇచ్చారు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సస్పెన్షన్ డోస్ మనకి ఎంతలో లభిస్తుంది, 25 mg/ml వస్తుంది. సో దాని ఆర్డర్ డోస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సస్పెన్షన్ ఇస్తే 5/25లో మనకి 0.2 ml అని వస్తుంది. సో టీ స్పూన్స్లో ఇక్కడ యాక్చువల్లీ 1 టీ స్పూన్ వరకు కూడా రాదు, హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువ 0.2 అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిందే కరెక్ట్, మీ రాంగ్గా ఇచ్చారు. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు, కరెక్ట్ ఆన్సర్ అయితే 0.2 ml అనమాట. సో ఇక్కడ 1 అని ఇచ్చారు, దానికంటే తక్కువ లేదు. సో వీ కాంట్ హెల్ప్ ఇట్ అవుట్. ఓకే, సో నెక్స్ట్ 69th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆప్టిమల్ సైజ్ ఫర్ గ్రూప్ థెరపీ? గ్రూప్ థెరపీకి ఆప్టిమల్ సైజ్ ఎంతమంది ఉండాలి ఆ గ్రూప్లో అని అడుగుతున్నారు. So here the options they have given: 15 to 20 members, 10 to 15 members, 8 to 10 members, 5 to 7 members. Did you find the answer? It's an option C, 8 to 10 members అన్నమాట. ఎందుకంటే 15 to 20 అయినా 10 to 15 అయినా చాలా ఎక్కువ, 5 to 7 members చాలా తక్కువ. సో మోడరేట్ ఆప్టిమల్ సైజ్ 8 to 10 members అనమాట. సో ప్రతి గ్రూప్ థెరపీలో ఒక 8 to 10 members ఉన్న కాన్వర్జేషన్ చేయడానికైనా, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వడానికైనా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం అనమాట 8 to 10 members వరకు ఉంటే. సో హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 70th question, in which of the following treatment modalities an informed consent must be obtained? అంటే కింద ఏ ట్రీట్మెంట్లో కన్సెంట్ ఈజ్ కంపల్సరీ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ, గ్రూప్ థెరపీ, సపోర్టివ్ సైకోథెరపీ, బిహేవియరల్ థెరపీ. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ. నేను ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అని అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇంకొన్ని టెక్స్ట్ బుక్స్లో సపోర్టివ్ సైకోథెరపీ అని కూడా ఉంది. బట్ సపోర్టివ్ సైకోథెరపీకి ఇన్ఫార్మ్ కన్సెంట్ అంత అవసరం లేదని అనుకుంటున్నా. ఈసీటీకి అవసరం ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీకి. సో వాట్ యువర్ ఒపీనియన్? జస్ట్ మెసేజ్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో 71 క్వశ్చన్, రూట్ ఆఫ్ డిపిటీ వ్యాక్సిన్. రూట్ ఏంటిది? అడ్మినిస్టర్ డిపిటీ వ్యాక్సిన్ని ఏ రూట్లో అడ్మినిస్టర్ చేస్తామని అడుగుతున్నారు. సో హియర్ ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఓరల్, సబ్క్యూటేనియస్, ఇంట్రామస్కులర్, ఇంట్రావీనస్. Did you find the answer? Obviously, it's an option C, intramuscular, which is a topical way of drug administration. అంటే కింద ఇచ్చిన వాటిలో ఏది టాపికల్ వే ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కిందికి వస్తుంది అని అడుగుతున్నారు. టాపికల్ వే అంటే స్కిన్కి ఇవ్వడం. ఓకే, సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఇన్హేలర్ స్టెరాయిడ్, ట్రాన్స్డర్మల్ ప్యాచ్, సబ్లింగ్వల్, ఎన్టీ, రెక్టల్ డైజెపమ్. Did you find the answer? It's an option B, transdermal patch. Dermal అంటే స్కిన్ అనమాట, అంటే ప్యాచెస్ వేయడం. స్కిన్కి ఎక్కడైనా పెయిన్ అవుతుంటే కొన్ని ప్యాచెస్ దొరుకుతాయి కదా, అవి వేసే వాటి అది టాపికల్ వేలో వస్తుంది అనమాట. ఇన్హేల్డ్ స్టెరాయిడ్ అని అంటే లైక్ నోస్లో ఇన్హేల్ చేస్తున్నాం, ఇన్సైడ్ ఇట్ ఈస్ గోయింగ్. ఓకే, ఇట్ వోంట్ కమ్. సబ్లింగ్వల్ అంటే ఓరల్ కిందికి వస్తుంది. రెక్టల్ డయాజెపమ్ అన్నా కూడా పర్ రెక్టమ్ వీఆర్ administrating. So here B is the correct answer. 73 question, significant weight loss is అంటే significant weight loss ఎంత అని అడుగుతున్నారు. సో here అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములాలో ఎంత పర్సెంటేజ్ వెయిట్ లాస్ అయితే అది సిగ్నిఫికెంట్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: 5% over 6 to 12 months, 5% over 6 weeks, 10% over 6 to 12 months, 10% over 6 weeks. Did you find the answer? It's an option B is the correct answer, that is 10% over 6 to 12 months. అదే significant weight loss అన్నమాట. 5% is negligible,
కనిపించదు, బట్ ఓవర్ 6 వీక్స్ అంటే కూడా అది అంత కరెక్ట్గా ఉంటుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 74th క్వశ్చన్, పొటాషియం కంటెంట్ ఇన్ రింగర్ లాక్టేట్ సొల్యూషన్. సో రింగర్ లాక్టేట్ సొల్యూషన్లో ఆర్ఎల్లో పొటాషియం కంటెంట్ ఎంత ఉంటుంది పర్ లీటర్లో? ఓకే, ఎంఎంఓల్ అన్న మిల్లీ ఈక్వలెంట్ అన్న ఒకటే. సో దాంట్లో ఎంత? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 130, 109, 450. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి 4 అనమాట. 4 mmol పర్ లీటర్. సో మనకు ఆర్ఎల్ అనేది 500 ml ఉంటుంది కాబట్టి 500 mlలో 2 ఉంటుంది, లీటర్లో 4 ఉంటుంది. సో ఇక్కడ లీటర్ అడిగారు కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 75th క్వశ్చన్, నోజోకోమియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఆల్సో టర్మ్డ్ యాజ్. ఆల్రెడీ యూ నో దట్. ఓకేనా, ఇప్పటికీ ఫ్రీక్వెంట్గా వీ హ్యావ్ discussed this. So the options they have given: hospital acquired infection, idiopathic infection, primary infection, iatrogenic infection. Did you find the answer? It's an option A, hospital acquired infection. 76th, కంగారో మదర్ కేర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? కంగారో మదర్ కేర్లో కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ రిలేటెడ్ దానికి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: క్యాన్ బి డన్ బై ఫాదర్ ఆల్సో, ఇండికేటెడ్ బై లో బర్త్ వెయిట్ బేబీస్, ఎఫెక్టివ్ థర్మల్, ఆల్ ఆఫ్ ది అబోవ్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే మదరే కాదు, ఫాదర్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది ఎక్స్పెషలీ మోస్ట్లీ లో బర్త్ బేబీస్కే ఇస్తారనమాట, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద థర్మో రెగ్యులేషన్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ ఎఫెక్టివ్ థర్మల్ వే ఆల్సో. 77th క్వశ్చన్, విచ్ ఈస్ అప్రోప్రియేట్ సైట్ టు అడ్మినిస్టర్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ ఇన్ చిల్డ్రన్? ఐఎం ఇంజెక్షన్స్ చిల్డ్రన్లో, దట్ ఈస్ బిలో 3 years, మళ్ళీ అబౌవ్ 3 years ఇస్ డిఫరెంట్. ఓకేనా, కామన్గా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ, అంటే మజిల్స్. ఓకే, సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: వాస్టస్ లాటరాలిస్, డెల్టాయిడ్, వెంట్రోగ్లూటియల్, డార్సోగ్లూటియల్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దీంట్లోనే, ఇంకా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో కూడా. సో ఆప్షన్ ఈస్ ఏ, వాస్టస్ లాటరలిస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇట్ డిపెండ్స్ అపాన్ ద మజిల్స్. ఓకేనా, బేబీ మజిల్స్ని బట్టి ఇట్ విల్ చేంజెస్ అనమాట. అబౌవ్ 3 years అంటే 3 to 6 years. ఓల్డర్ చిల్డ్రన్లోనైతే మళ్ళీ డెల్టాయిడ్ మజిల్స్ యూస్ చేస్తారు, బట్ తక్కువగా ఉంటే వాస్టస్ లాటరలిస్ మజిల్స్ కింద దగ్గరనే ఐఎం ఇంజెక్షన్ ఇస్తారు. 78th క్వశ్చన్, ఎల్లో బ్యాగ్స్ ఫర్ సెగ్రిగేషన్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ ఈజ్ మెంట్ ఫర్. అంటే ఎల్లో బ్యాగ్స్లో ఎలాంటి బయోమెడికల్ వేస్ట్ని మనం సెగ్రిగేట్ చేస్తామని అడుగుతున్నారు. ఇది చాలా సార్లు అడుగుతున్నారు. సో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నవ్ ఏ డేస్. సో దీంట్లోకి వెళ్ళి ఏదో ఉన్న ఒక్క క్వశ్చన్ అన్నా తగులుతుంది, కాబట్టి మీరు క్లియర్గా ఉండండి ఏ ఏ బ్యాగ్స్లో ఎలాంటి బయోమెడికల్ వేస్ట్ని సెగ్రిగేట్ చేస్తారని. ఆల్రెడీ దీని గురించి మనం ఇంకా ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్నాం. దీని మీద ఇంకా స్పెసిఫిక్గా ఓన్లీ రిలేటెడ్ టు ద బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఎంసీక్యూస్ అనేది కూడా షార్ట్స్లో ఉందన్నమాట నా ఛానల్లో. జస్ట్ వన్స్ గో అండ్ వాచ్ ఇట్. ఓకే, సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: యూరిన్ బ్యాగ్స్, సైటోటాక్సిక్ వేస్ట్, నీడిల్స్, anatomical వేస్ట్. Did you find the answer? So the option D is the correct answer, that is anatomical waste. నీడిల్స్ అనేది వైట్ కంటైనర్లో వేస్తారు, యూరిన్ బ్యాగ్స్ అనేది రెడ్ కలర్లో, సైటోటాక్సిక్ వేస్ట్ అనేది బ్లూలో. ఓకే, 78th క్వశ్చన్, ద నర్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ పేషెంట్ విత్ కొలాస్టమీ ఇన్స్ట్రక్ట్ ద పేషెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కిన్ అరౌండ్ ద స్టోమా. సో ద నర్స్ ఎవరైతే కొలాస్టమీ తోటి పేషెంట్ ఉందో కేర్ తీసుకున్నప్పుడు ఎలాంటి స్కిన్ కేర్ గురించి ఏమని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అవాయిడింగ్ ద యూజ్ ఆఫ్ సోప్ ఆర్ ఇరిగేటింగ్ ఏజెంట్స్, క్లీన్ ద స్టోమా అండ్ సరౌండింగ్ స్కిన్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్, అండ్ సి, clean the stoma and surrounding skin with mild soap and water and apply a skin barrier. D,
Clean the stoma and surrounding skin with plain water and dry thoroughly. Sorry. Did you find the answer? It's an option C. Clean the stoma and surrounding skin. అంటే స్టోమాని మరియు స్కిన్ని మైల్డ్ సోప్ అండ్ వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత దానికి స్కిన్ బ్యారియర్ అనేది వేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ యు ఆర్ థింకింగ్? ఇస్ ఇట్ డి ఓన్లీ క్లీన్ చేసేసి డ్రై థరోలియా లేక బ్యారియర్ కూడా వేయాలా? ఐఎమ్ థింకింగ్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్? ఓకే, 80th question. ECT, electroconvulsive therapy, is more effective in the clients any one of the following condition. అంటే కింద కండిషన్లో ఈసీటీ ట్రీట్మెంట్ ఎందులో ఎఫెక్టివ్గా ఉంటుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: హిస్టరికల్ న్యూరోసిస్, ఓసిడి, మేనియా, సిజోఫ్రేనియా. Did you find the answer? It's an option C, mania. ఓకే, హిస్టారికల్ న్యూరోసిస్ని కన్వర్షన్ డిజార్డర్ అని కూడా అంటారు. ఇది మెయిన్లీ అంటే దట్ హిస్టారికల్ న్యూరోసిస్ ట్రీట్మెంట్ అనేది మెయిన్లీ సైకోథెరపీ అండ్ బిహేవియరల్ థెరపీ మీదనే ఫోకస్ చేస్తుంది అనమాట. దెన్ ఓసిడిది కూడా కాగ్నిటివ్ బిహేవియర్ మీద ట్రీట్. దెన్ ఎస్ఎస్ఆర్ఐ రిలేటెడ్ మెడిసిన్స్ ఇస్తారు. సో ఈసీటీ కాదు. దెన్ సిజోఫ్రేనియా ఆల్సో కూడా మెయిన్లీ క్యాటటోనిక్ సిజోఫ్రేనియా. ఓకే, సో దాంట్లో కూడా యాంటీసైకో మెడికేషన్స్ ఇవ్వడం అలాంటివి ఇచ్చిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దెన్ దే విల్ గో ఫర్ ఇట్. బట్ మేనియా అనే కండిషన్లోనే ఈసీటీ అనేది మోర్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనమాట.